నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క చీని రైతులు వేరే వాళ్ళు మన డౌట్ అడగనవసరం లేదండి. ఈవెన్ కింద మొక్క పెట్టినప్పటి నుంచి కాయ కటింగ్ వరకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఎటువంటి సస్యరక్షణ పాటించాలి, కాయ మంగుకు కానీ కాయ ఎండపొడకు కానీ, అలాగే కాయ రాలిపోతున్నా కానీ, అలాగే వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, రూట్ రాట్ కానీ, స్టెమ్ రాట్ కానీ, అలాగే మన కాయ షైనింగ్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే మొక్కల్లో వచ్చే న్యూట్రియన్స్ లోపాలు కానీ, అలాగే వీటిలో వచ్చే జీడ కానీ, లీఫ్ మైనర్ కానీ, అలాగే పులుసు పురుగు కానీ, అలాగే వీటిలో వచ్చే ఎర్రనల్లి కానీ తెగుల్లో వచ్చినట్లయితే మనకు స్టెమ్ అండ్ రాట్ కానీ, కాయకుళ్ళు తెగులు కానీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి. ప్రతి ఒక్క చిన్ని రైతు ఎవరిని మనం డౌట్ అడగాల్సిన లేదు. ఇంకోటి నేను చెప్పినది ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యే విధంగా చెప్తాను, రైతు భాషలోనే చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. మీరు స్కిప్ చేస్తే కంపల్సరీ మీకు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్క చిన్ని రైతు చూడాలి, అలాగే ప్రతి ఒక్క చిన్ని రైతుకు కూడా వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కటి చెప్తానండి. ఈవెన్ మొక్క పెట్టినప్పటి నుంచి కాయ కటింగ్ వరకు, అలాగే 1 సంవత్సరం చెట్ల నుంచి కాయ కాసే చెట్లు అయిపోయి 20 సంవత్సరాల చెట్ల వరకు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలా, అలాగే అడ్వాన్స్గానే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా అనేది పూర్తిగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 3 సంవత్సరాల మొక్క వరకు చెప్తానండి. ఎప్పుడైనా సరే చెట్టు మనం అంటు అనేది చాలా ఎండుకోవాలా. అంట్లలో మనకు గైరంగం ఉంటుంది, జంబేరి ఉంటుంది, రంగపూర్ ఉంటుంది, మల్టా జఫా ఉంటుంది, అలాగే బ్రెజిలియన్ బత్తాయి అని ఉంటాయి. ఇలా రకాలు ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఈ రకాలన్నీ ఎంచుకునేటప్పుడు కంపల్సరీ అది నాణ్యమైనది అనేది ఎంచుకోవాలా, అలాగే గజ్జి తెగులు ఉందా లేదా అని చూసుకోవాలా. ఎందుకంటే ఈ గజ్జి తెగుల ద్వారానే మనకు ఈ మెయిన్ పంటల్లో కూడా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇది మనం ఈ అంట్లో కూడా మనం ఎంచుకున్న దాంట్లో, ఎందుకంటే ఈ అంట్లో ఎంచుకోవడం ద్వారా మనకు 4 ఏళ్ల తర్వాత దాన్ని దిగుబడి కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంట్లు అనేది చూసుకోవాలి. అలాగే దాన్ని ఎక్కడైనా కల్టివేట్ చేశారా లేదా, దాని దిగుబడి ఎలా ఉందనేది కూడా తెలుసుకోవాలా. ఓకే, మనం 1 నుంచి 3వ సంవత్సరంలో ముఖ్యంగా 6 నెలలు దాటిన తర్వాత, మొక్క పెట్టిన 6 నెలల తర్వాత, ఇంకోటి మొక్క పెట్టేటప్పుడు ఈవినింగ్ టైం పెట్టాలా. గుంతలేక కూడా మనము కాంప్లెక్స్ ఎరువులు గమనించినట్లయితే 10-20-26 కానీ, ఇండి రూట్స్ కానీ, ఫ్లోజో ట్రైకింగ్ అని వస్తుందండి, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనేవి వస్తాయి. వాటితో పాటు మనకు 4G గ్రాన్యూల్స్ దొరుకుతాయి. అవి వేసేసి మొక్కను సాయంత్రం టైంలోనే మనము నాటుకోవాలా. ఓకే, మొక్క పెట్టేసినాము 6 నెలల తర్వాత, ముఖ్యంగా 6 నెలల తర్వాత మనము ఎరువులు చేయడం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనం వేసిన ఎరువులు అనేది మొక్కకు మనం పెట్టేటప్పుడు, మనం గుంతలో పెట్టేటప్పుడే చాలా మంది వేసింటారు. ఓకే అండి, వేప చెక్క వేసుకోవచ్చు, ఆము చెక్క కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్ అండి. మీరు వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఏమీ కాదు. ఓకే, 6 నెలలు అయిపోయింది, మొక్క అనేది సంవత్సరం అయింది. కానీ 3 ఏళ్ల వరకు ఒక పంట పెట్టుకోవచ్చు అండి. 3 ఏళ్ల తర్వాత పంట పెట్టేది లేదండి. ఎందుకంటే వేరుశెనగ, ముఖ్యంగా చినీలో కనకాంబరము, అలాగే వంకాయ, అలాగే మనకు మిరప, ఇలాంటి పంటలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఈ పంటలు పెట్టుకోవడం వల్ల మన నెమటోడ్స్ అనేది మనము చిన్న చెట్లకి చేరవేల్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఈ పంటలు పెట్టుకోకూడదు. ఓకే, 2 నుంచి 3 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఓకే, 2 ఏళ్ళ నుంచి మనకు ఎరువులు అనేది మనం కొన్ని డోస్ మార్చుకోవాలండి. చెట్టుకు 100 గ్రాముల చొప్పున లేదా 75 నుంచి 100 గ్రాముల చొప్పున మనము వేసుకోవాలని చెప్తా చూడండి. బయో ఎన్పీకే దొరుకుతుందండి మార్కెట్లో. బయో ఎన్పీకే, సిట్రస్ స్పెషల్ ఇండి రూట్స్, అలాగే శ్రీధార చెట్టుకు 75 గ్రాముల చొప్పున, అలాగే ఫ్లోజో ట్రైకింగ్ అనేది ఎరువులో కలుపుకోవాలా. అవి కూడా మన ఫ్లోజో ట్రైకింగ్ మనకు కలుపుకొని 120 చెట్లకు 1 కేజీ సరిపోతుందండి ఫ్లోజోను ట్రైకింగ్. తర్వాత వీటితో పాటు మెగ్నీషియము ప్లస్ జింక్ మనకు దొరుకుతుందండి, మల్టీప్లెక్స్ హై జింక్. వాటితో పాటు కలిపి పెట్టుకుంటే 2 ఏళ్లలో మన మొక్క అనేది బాగా ఎదగడానికి. అలాగే వాటిలో మనం ఏమేమి పంటలు పెట్టుకోవాలా? ఎక్కువగా స్ప్రింకర్లు అనేది ఎగిరియకూడదండి చిన్ని చెట్లు. ఎందుకంటే ఈ ఎగిరియడం వల్ల మనకు న్యూట్రియన్స్ లోపమే కాకుండా చెట్లు స్టంటెడ్ గ్రోత్ ఉంటుందండి, అంటే మరగుజ్జుగా ఉంటాయి. ఓకే, 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ చెట్లలో, 3 ఏళ్ళు ఉన్నప్పుడు పంటలు ఏమి పెట్టకూడదండి చిన్ని చెట్లలో. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచే మనకు వేరు వ్యవస్థ అనేది పక్కలకు పోతుందండి. అంటే 4వ సంవత్సరం నుండి మనం కాపు పెడతాం. కాబట్టి 3 ఏళ్ళ చెట్ల నుంచే మనకు కాపు అనేది, మనకు వేరే వ్యవస్థ అనేది అభివృద్ధి చెందినప్పుడు 3 ఏళ్ళలో కూడా చాలా మంది చెట్టు బాగా హెల్తీగా ఉంటే 3 ఏళ్ళ నుంచే కాపు పెట్టుకోవచ్చు. కానీ కాపు పెట్టుకోవాలనుకుంటే 4 ఏళ్ళ మొక్క నుంచి మనకి
నాలుగేళ్ల మొక్క నుంచే మనకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కాపు పెట్టినా కూడా మనం తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అలాగే కాయ నిలబెట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఓకే, మనం వాడు ఎలా పెట్టాలా? ముఖ్యంగా గమనించినట్లయితే చీనీలో ఎప్పుడైనా సరే మనకు ప్రకృతికి అనుగుణంగా, అలాగే మనకు ప్రకృతి సవాళ్ళను ఎదుర్కొంటూ, అలాగే భూమిలో కొన్ని లోపాలను బట్టి 20 నుంచి 25 రోజులు మనం మొక్క అనేది వాడు పెట్టాలా, వాడుని ఎలా గురి చేయాలా గమనించినట్లయితే మన ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా పోకూడదండి. ఒక 25 నుంచి 25 రోజులు మనం వాడు పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా సరే మొదటి తడి అనేది లైట్గా ఇవ్వాలి. ఎందుకంటే మొదటి తడి అనేది మన మెయిన్ ప్రధానం అండి. ఎందుకంటే ఒత్తిడిలో ఉంటుంది చెట్టుకు తగిలినట్లుగా మనం ఇచ్చినట్లయితే మనకి ఇగుర్లు స్టార్ట్ అవుతాయండి. చెక్కులు స్టార్ట్ అయ్యే మూమెంట్లో మనం గమనించినట్లయితే పెపనోపాసు ప్లస్ బీటీ గోల్డ్ ప్లస్ దాని కాంబినేషన్ జిబ్బర్లిక్ యాసిడ్ 0.1% లీటర్ నీటికి 1 ml చొప్పున, బీటీ గోల్డ్ 0.5 ml లీటర్ నీటికి చొప్పున, పెపనోపాస్ 2 ml చొప్పున కలిపి మొక్క బాగా తడిచే విధంగా స్ప్రే చేయాలి చెక్కులు పుట్టేటప్పుడే. తర్వాత ఎప్పుడైనా సరే పూత టైంలో కింద చెట్లు గోకకూడదు, చెట్లు వేరు దగ్గర మనం కదిలేయకూడదండి. ఎందుకంటే తవ్వకూడదు. ఎందుకంటే పీచివేరు వ్యవస్థ అనేది పైన ఉంటుంది. తద్వారా మనకు పూత రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడైనా సరే పూత పిండి టైంలో నీళ్ళు అనేది మనము సాపేక్షంగా గంట లేదా గంటన్నర పెట్టుకుంటే సరిపోతుంది చిన్న చెట్లలో. ఓకే, తర్వాత మన పిండి అనేది మనం గొలిసేలు ఎప్పుడైనా సరే పూత వచ్చినప్పుడు మనకు మల్లెపూల వాసన వస్తుందంటే తోటంతా, అప్పుడు ఎటువంటి మందులు కొట్టకూడదు. ఎందుకంటే మనకు ఉపయోగపడే మన సీతాకోకచిలు కానీ తెరడీలు కానీ అప్పుడు తిరుగుతూ ఉంటాయి. మనం కెమికల్ మందులు స్ప్రే చేస్తే అవి పాలినేషన్కి ఇబ్బంది అయ్యి పువ్వు అనేది మనకు కాయగా కన్వర్ట్ కాదండి. దయచేసి అది తెలుసుకోవాలి ప్రతి ఒక్క రైతు సోదరుడు. ఇంకోటి మనకు చిన్న పిందె దశలో మనకు పిందె డ్రాపింగ్ అనేది ఎక్కువగా ఉంటున్నప్పుడు డ్రిప్కు కాల్షియం బోరాన్ 11%, బోరాన్ 10%, స్ప్రేయింగ్లో వచ్చే ఇమిడాక్లోపిడ్ మనం 1 ml, అలాగే వాటితో పాటు బావిస్టన్ 1 గ్రామ్ చొప్పున, అలాగే గమ్ అనేది దొరుకుతున్న స్ప్రెడర్ 0.25 చొప్పున మనం మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలా. తర్వాత పెద్ద గోలి సైజులో ఉన్నప్పుడు గమనించినట్లయితే కాయ షైనింగ్కి మనకు మార్కెట్లో దొరుకుతుందండి. 13.3 గ్రామ్స్ చొప్పున పొటాషియం పర్మంగనేట్ అంటారండి. లేకుంటే ఎంఎస్కే 3 గ్రామ్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకుంటే పిందె దశలో మనకు సరిపోతుందండి. అలాగే కాయలు అంత పెద్ద జామకాయ సైజులో ఉన్నప్పుడు కంపల్సరీ మన డ్రిప్కు మనము ఎంఎస్కే అనేది దొరుకుతుందండి మార్కెట్లో. 1.5 kg ఎకరాకు మనం డ్రిప్లో వదులుకుంటే కాయ ఫినిషింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ అలాగే ఉంటుంది. అలాగే మనం నల్లి సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనం కొన్ని మందులు చెప్తానండి. నాగాటా కానీ, ఓమైట్ కానీ, మెజిస్టర్ కానీ, రోలాక్స్ గోల్డ్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ, పెన్ఫాక్స్మేట్ కానీ, సెడ్నా కానీ, ఎడ్నా కానీ, వీటిలో ఏ మందు అయినా కలిపేసి ఎప్పుడైనా సరే నల్లి మందులు కొట్టేటప్పుడు కంపల్సరీ వేప నూనె అనేది కలుపుకోవాలా. ఈ వేప నూనె కలుపుకోవడం వల్ల మనం ఈ నల్లి మందు ద్వారా కొట్టినప్పుడు గుడ్డుతో సహా చనిపోయి నల్లి కూడా నాశనం అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా మన చీనీలో 3 రకాల నల్లులు వస్తాయండి. ఎర్ర నల్లి, తెల్ల నల్లి, పచ్చ నల్లి, ఈ 3 నల్లులు వస్తాయి. వీటి ఉధృతి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, కాయ పెద్ద జామకాయ సైజు ఉన్నప్పుడు మన కాయలో మంగ అనేది మనం గమనిస్తాం. ఈ మంగ అనేది డయాపుట్రీ సిట్రీ అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఇది మంచి నవంబర్ డిసెంబర్ టైంలో మంచు టైంలో మనకు దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మంగు నివారణకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనకు మార్కెట్లో చాలా మందులు దొరుకుతుంది. అడ్వాన్స్గా అయితే ప్రతి స్ప్రేయింగ్లో రోకో కానీ లేకుంటే బావిస్టన్ కానీ లేకుంటే